ఈరోజు క్లాస్లో మనం సెమిస్టర్ 1 సో బిఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించిన సెమిస్టర్ 1 అనే సెమిస్టర్ 1లో పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సెమిస్టర్ 1లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే పేపర్ గురించి ఈరోజు క్లాస్లో అయితే మనం చూద్దాం. సో నా ఛానల్కి అయితే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎటువంటి లైక్ చేయకుండా ఈరోజు క్లాస్లోకి అనేది మనం ఎంటర్ అయిపోదాం. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనం టోటల్గా 5 యూనిట్స్ అనేవి చదువుకుంటామండి. సో యూనిట్ 1 వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో యూనిట్ 1 వచ్చేసరికి మనం చదువుకునేది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి చదువుకుందాం. అలాగే యూనిట్ 2. సో యూనిట్ 2 వచ్చేసరికి మనం చదువుకునేది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ but not a first degree. సో సెకండ్ యూనిట్లో మనం చదువుకునే టాపిక్ ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఏ ఫస్ట్ డిగ్రీ అనే డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి అయితే మనం నేర్చుకోవడం అయితే జరుగుతుంది. అలాగే యూనిట్ 3 వచ్చేసరికి మనం నేర్చుకునేది ఏంటంటే higher order differential equations higher order linear differential equation with constant coefficient 1. సో ఇక్కడ ఏం నేర్చుకుంటా అంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియంట్ 1 అనే టాపిక్ అయితే నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే జనరల్ సొల్యూషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. సో జనరల్ సొల్యూషన్ అనేది దేనికి ఫైండ్ అవుట్ చేస్తామంటే f of d into y is equal to 0 అనే ఈక్వేషన్కి, అలాగే f of d into y is equal to e into a power x అనే సో ఈక్వేషన్స్కి మనం జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూనిట్ 4 వచ్చేసరికి మనం నేర్చుకునేది ఏంటంటే higher order linear differential equations with constant coefficients 2. సో ఇక్కడ కూడా మనం ఏం చదువుకుంటా అంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి ఏంటని చూస్తామండి. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే f of d into y equal to q of x. సో ఇక్కడ q of x అనేది మనకి డిఫరెంట్ ఫార్మ్స్లో అయితే ఉంటుందని అయితే జరుగుతుంది. సో q of x అనేది sin bx ఫామ్లో కానీ cos bx ఫామ్లో కానీ లేదంటే
ఎక్స్ పవర్ ఎం ఫామ్లో కానీ లేదంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో కానీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో అయితే ఉంటుంది. వాటికి మనం జనరల్ సొల్యూషన్ అనేవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటనేది ఈ క్లాస్ యూనిట్ 4 అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది. అలాగే యూనిట్ 5 వచ్చేసరికి higher order linear differential equation with constant coefficients 3. So higher order linear differential equation constant 3 అనే దాంట్లో మనం ఏం నేర్చుకుంటామంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ మీద, అలాగే క్యాష్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద, అలాగే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ వేరియింగ్ కోఎఫిషియెంట్స్ మీద అనే 3 టాపిక్స్ మీద మనం ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అనేది యూనిట్ 5లో నేర్చుకోవడం అయితే జరుగుతుందండి. సో ఆల్రెడీ నేను టాపిక్ వైజ్గా యూనిట్స్ అనేవి యూనిట్లో ఏ టాపిక్ ఉంటాయి ఏంటనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. అది వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది. నా ప్లేలిస్ట్లో ఉంటాయండి. అవి ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి. ఒకసారి ఏంటి మనం సెమిస్టర్ 1 బీఎస్సీ మ్యాథమెటిక్స్లో సెమిస్టర్ 1లో మనం నేర్చుకునేది ఏంటంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేసరికి ఎన్ని యూనిట్స్ ఉంటాయండి? టోటల్గా 5 యూనిట్స్ అనేవి ఉంటాయండి ఈ పేపర్లో. సో యూనిట్ 1 వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి అయితే మనం నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే యూనిట్ 2 వచ్చేసరికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ ఫస్ట్ ఆర్డర్ అండ్ బట్ నాట్ ఏ ఫస్ట్ డిగ్రీ. సో ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్, బట్ డిగ్రీ అనేది ఏంటండి? ఫస్ట్ డిగ్రీ కాదనమాట. సో అలాగే యూనిట్ 3. సో యూనిట్ 3కి వచ్చేసరికి మనకి ఏం నేర్చుకుంటామంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ గురించి అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈక్వల్ టు 0 అనేది, అలాగే ఫంక్షన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఈ పవర్ ఏఎక్స్ అనేది ఈ ఫామ్లో ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే వాటికి జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యూనిట్ 4కి వచ్చేసరికి మనం హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ 2 అనే దాంట్లో ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ అనే దానికి జనరల్ సొల్యూషన్ అనేది ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్యూ ఆఫ్ ఎక్స్ అనేది మనకి డిఫరెంట్ ఫామ్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లో ఉంటుంది. అది సైన్ పిఎక్స్ ఫామ్లో కానీ, కాస్ బిఎక్స్ ఫామ్లో కానీ, ఎక్స్ పవర్ ఎం ఫామ్లో కానీ, లేదంటే ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ ఫామ్లో కానీ, అలాగే డిఫరెంట్ ఫామ్స్లో అయితే మనకి ఇక్కడైతే ఉండడం అయితే జరుగుతుంది క్యూ ఆఫ్ ఎక్స్ అనేది. అలాగే యూనిట్ 5లోకి వచ్చేసరికి లీనియర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ కాన్స్టెంట్ కోఎఫిషియెంట్ 3. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం అంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ గురించి, అంటే డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలనే దాని గురించి, అలాగే ఇంకా క్యాష్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి, అలాగే ఇంకొక టాపిక్ ఏంటంటే హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ వేరియింగ్ ఆఫ్ కోఎఫిషియెంట్ గురించి, అంటే కోఎఫిషియెంట్స్ అనేవి మారుతున్నప్పుడు మన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హైయర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది మనం అయితే నేర్చుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే అండి. సో ఈరోజు క్లాస్లో నేనైతే యూనిట్ 1లో కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. యూనిట్ 1. సో యూనిట్ 1 వచ్చేసరికి మనం నేర్చుకునేది ఏంటండి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ గురించి అయితే యూనిట్ 1లో మనం నేర్చుకోవడం జరుగుతుంది.
సో అసలు డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి? సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనం నేర్చుకునే ముందు ఈ ఈక్వేషన్ గురించి అయితే నేర్చుకోవాలి. సో ఈక్వేషన్ అంటే ఏంటండి? ఈక్వేషన్ ఈజ్ an mathematical statement of two expressions are equal. సో ఈక్వేషన్ ఏంటంటే ఈజ్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంట. సో ఈక్వేషన్ అనేది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆఫ్ టూ expressions are equal. So what is mean by expression? So expression అంటే ఏంటి? సో expression అంటే ఏంటంటే జస్ట్ ఏ అని చెప్పడాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. అలాగే a ప్లస్ b అని చెప్పడం, లేదంటే a ప్లస్ 2 అని చెప్పడం, లేదంటే x ప్లస్ y అని చెప్పడాన్ని ఏమంటామండి? ఎక్స్ప్రెషన్ అని చెప్తామన్నమాట. సో ఇలాంటి ఏవైనా రెండు ఎక్స్ప్రెషన్స్ తీసుకుంటే అవి ఈక్వల్ అయితే దాన్ని మనం ఏమని చెప్తామండి? ఈక్వేషన్ అని చెప్తాం అన్నమాట. సో ఎలా ఉంటాయి ఈక్వేషన్స్? 3x + 2y = 5. సో ఏంటండి ఇక్కడ 3x + 2y అనేది ఒక ఎక్స్ప్రెషన్, 5 అనేది ఒక ఎక్స్ప్రెషన్. సో ఆ రెండింటిని మనం ఏం చెప్తున్నాం? ఈక్వల్ అని చెప్తున్నాం. అంటే రెండు ఎక్స్ప్రెషన్స్ని ఈక్వల్ అని చెప్తే అది ఏమవుతుందండి? ఈక్వేషన్ అవుతుంది. సో ఈక్వేషన్ అంటే ఏంటండి? ఒకసారి చూద్దాం. ఈజ్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆఫ్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఈక్వల్. సో ఏవైనా రెండు ఎక్స్ప్రెషన్స్ని ఈక్వల్ అని చెప్తే దాన్ని మనం ఈక్వేషన్ అని చెప్తాం అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈక్వేషన్స్ అనేవి డిఫరెంట్ ఫామ్స్లో అయితే ఉండటం అయితే జరుగుతుంది కదండి. సో ఇది ఏ ఈక్వేషన్ అండి? లీనియర్ ఈక్వేషన్ విత్ టూ వేరియబుల్స్. సో లీనియర్ ఈక్వేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? x, y అనేవి రెండు వేరియబుల్స్ కాబట్టి టూ వేరియబుల్స్లో ఉన్నాయి. అలాగే 3x + 2 = 5 అని రాస్తే ఇదేంటండి? ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ విత్ వన్ వేరియబుల్. సో ఒక వేరియబుల్ ఉంది కాబట్టి దాన్ని లీనియర్ ఈక్వేషన్. సో వన్ వేరియబుల్తో ఒక లీనియర్ ఈక్వేషన్ అనేది రాస్తాం. అలాగే మనకి x² + 2x + 3 = 0. సో ఆ రకంగా రాస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అలాగే మనం ఇంటర్మీడియట్లో చదువుకున్నాం కదండి ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, అలాగే లాగరిథమిక్ ఈక్వేషన్స్, ఇలాగ డిఫరెంట్ ఈక్వేషన్స్ అనేవి చూసారు కదా. సో sin x + 1 = 0 ఇదొక ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్. అలాగే log x + some 3 = 0. సో ఈ రకంగా రాస్తే దాన్ని లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్ అంటాం అన్నమాట. సో ఇవి ఈక్వేషన్స్కి వచ్చేసరికి మనం ఏం నేర్చుకుంటామంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి ఒక్కసారి డెఫినేషన్ అయితే చూద్దాం. An equation involving derivatives. An equation involving derivatives is called an differential equation. సో ఏమంటారండి? ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఏమంటామండి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం అన్నమాట.
సో ఈక్వేషన్. సో జస్ట్ ఈక్వేషన్ అంటే ఏమవుతుంది, 3x plus 2y equal to 5 or 0. సో 5 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి డెరివేటివ్స్. సో డెరివేటివ్స్ అంటే d by dx. సో d by dx of 3x plus 2y equal to 5 అని రాస్తే మనం దాన్ని ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం అన్నమాట. సో మనకి డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లో మనం నేర్చుకుంటాం కదా. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. dy by dx d square y by dx square d cube y by dx cube and so on d power n y by dx power n. సో ఇక్కడ ఏం చెప్తానండి, dy by dx d square y by dx square అలాగే d cube y by dx cube and so on అలాగే d power n y by dx power n అని ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే ఇది థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగా nth ఆర్డర్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేవి మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం కదా. సో ఇక్కడ చూడండి, dy by dx అని చెప్తాం. సో dy by dx ఇక్కడ y అంటే ఏంటి, x అంటే ఏంటో కూడా తెలియాలి కదా. సో ఇక్కడ x అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్. అంటే ఇది x అనేది వేరీ అవుతుంది కానీ దేని మీద డిపెండెంట్ కాదు. అలాగే ఇక్కడ y అనేది ఒక డిపెండెంట్ వేరియబుల్. సో y అనేది ఏంటంటే ఒక డిపెండెంట్ వేరియబుల్ అండి. సో దేని మీద డిపెండ్ అవుతుంది, x మీద అయితే ఇది y అనేది డిపెండెంట్ అవుతుంది. సో ఇక్కడ ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటంటే an equation involves derivatives is called an differential equation. ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకుంటే దాంట్లో డెరివేటివ్స్ అనేవి ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ ఎలా డినోట్ చేస్తామంటే దీన్ని dy by dx is equal to plus y equal to 0. సో ఈ రకంగా డినోట్ చేస్తాం అన్నమాట. అంటే dy by dx అనేవి డెరివేటివ్. సో ఇక్కడ x అనేది ఏంటండి ఇండిపెండెంట్ వేరియబుల్, అలాగే y అనేది ఏంటండి డిపెండెంట్ వేరియబుల్. సో y అనేది దేని మీద డిపెండ్ అవుతుందండి, x మీద అయితే డిపెండెంట్ అవుతుంది. సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఏంటి చూసాం కదా. అసలు ఈ టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది చూద్దాం. సో టైప్స్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉన్నాయండి. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి వచ్చేసరికి మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయండి, 2 టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటండి, ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అలాగే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేవి 2 టైప్స్, ఒకటి ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే రెండోది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనం దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే dy by dx ఈక్వల్ టు 0 అని కానీ లేదంటే సమ్ 5 అనో 6 అనో అలాగా డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ dy by dx
సో ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది ఉంటుంది అనమాట. సో ఎలాంటి ఇండిపెండెంట్ వేరియబుల్స్ తీసుకున్నా ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే దాన్ని ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటాం అనమాట. సో నెక్స్ట్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్కి వచ్చేసరికి మనకి సమ్ ఫంక్షన్ f of x, y, z. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫంక్షన్ రాస్తాం x, y, z అనేది ఫంక్షన్ రాస్తాం. ఇక్కడ మూడు ఇండిపెండెన్స్ వేరియబుల్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ డిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అవి సమ్ ఒక ఫంక్షన్ మీద ఇండిపెండెంట్ అవ్వచ్చు, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎలాగంటే డో f by డో x ప్లస్ డో f by డో y ప్లస్ డో f by డో z. సో ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ f అనే ఫంక్షన్ x, y, z అనే ఫంక్షన్తో మిక్స్ అయిపోయింది. దీన్ని విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే x మాత్రం డెరివేట్ చేసుకుంటాం, మిగిలినవి కాన్స్టెంట్ గా ఉంటాయన్నమాట. అలాగే y విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు y అనేది డెరివేటివ్ అవుతుంది, అలాగే మిగిలినవి కాన్స్టెంట్స్ గా ఉంటాయి. అలాగే z తో డెరివేట్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు z తో చేసినప్పుడు ఫంక్షన్ f అనే దాన్ని మనకి ఏం జరుగుతుందండి, z అనేది డెరివేట్ అవుతుంది, మిగిలినవి కాన్స్టెంట్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, f of x is equal to 3x plus 2y plus z అనే ఫంక్షన్ తీసుకుంటాం f of x. సో ఇక్కడ మనం డెరివేటివ్ చేయాలి కదా, డో బై డో x. సో x తో చేస్తున్నాం, ఏమవుతుందండి 3x plus 2y plus z చేస్తే మనకి ఏమొస్తుందండి, విత్ రెస్పెక్ట్ టు x తో చేస్తున్నాం కాబట్టి దీని వాల్యూ 3 అవుతుంది, మిగిలినవన్నీ జీరోస్ ఉండిపోతాయి. అలాగే విత్ రెస్పెక్ట్ టు y తో చేశారనుకోండి, విత్ రెస్పెక్ట్ టు y తో చేస్తే మనకు వచ్చేది ఏంటండి 0 ప్లస్ 2 ప్లస్ 0 అనేది మిగులుతుంది అన్నమాట. అలాగే విత్ రెస్పెక్ట్ టు z తో చేస్తే మనకి ఏం మిగులుతుందండి 0 ప్లస్ 0 ప్లస్ 1 అనేది మిగులుతుంది అనమాట. సో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది మనకి ప్రజెంట్ అయితే చెప్పిన టాపిక్లో అయితే లేదు. సో జస్ట్ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో టోటల్గా మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద అయితే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే సెమిస్టర్ 1లో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనే భాగంలో మనం ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మీద అయితే మనం చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ పాస్ ద వీడియో అండ్ నోట్ ఇట్ డౌన్. Okay students, thank you for watching my video. సో నా వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.